ఓం గం గణపతియే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. చాలామందికి ఈ మధ్య నేను చూస్తున్నానండి, వాళ్ళ యొక్క జాతక చక్రాన్ని తీసుకొని వస్తారు. జాతక చక్రం తీసుకొని వస్తారు. ఈ జాతక చక్రంలో చాలామందికి ఏంటి అంటే, వాళ్ళు జాతక చక్రం మాత్రమే ఉంటుంది, పుట్టిన సమయం సరిగా ప్రింట్ అవ్వకపోవటమో, లేదు అని అంటే పాతకాలంలో ఏం చేసేవారు అంటే మధ్యాహ్నం 2 గంటలకు పుట్టారు అనుకోండి, దాంట్లో పగలు 2 గంటలకి అని రాసేవారు. దీంతో వాళ్ళు పగలు అనగానే 2 AM అని చెప్పేసి మార్చుకొని రకరకాలుగా అంటే ఆ ఉన్న చార్ట్ని, మంచిగా ఉన్నటువంటి చార్ట్ను కూడా మీరు వీళ్ళు 2 AM, ఎందుకంటే అక్కడ పుట్టేది 2 PM, వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ టైం అర్థం కాకో, లేకపోతే దాంట్లో టైం మెన్షన్ చేయకో, ఇలా రకరకాల కారణాల వల్ల ఏం చేస్తారు అని అంటే ఆ ఉన్న టైంని ఏదో మార్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో పాత వాళ్ళ హ్యాండ్ రైటింగ్లు కూడా మనకు అర్థం కాదు, టైం ఏది అన్నది చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతాం. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ యొక్క చార్ట్ కనుక మీ దగ్గర ఉంటే, మీ యొక్క బర్త్ చార్ట్ ఏదైతే ఉందో, అంటే జన్మపత్రిక ఏదైతే ఉందో, దాన్ని బట్టి సుమారుగా మీరు పుట్టినటువంటి సమయాన్ని సుమారుగా కనిపెట్టచ్చండి. సుమారుగా ఎలా కనిపెడతారండి ఏంటంటే, ఏమి లేదు, మీకు కనుక చార్ట్ ఉంది అని అనుకోండి, ఆ చార్ట్లో సూర్యుడు ఉన్న స్థానాన్ని చాలా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. సూర్యుడు ఉన్న స్థానాన్ని క్లియర్గా అంటే ఇట్లా 2 గీతలు కొట్టుంటే లగ్నం అని అంటారండి. లగ్నం దగ్గర నుండి ఎప్పుడైనా సరే క్లాక్ వైజ్ డైరెక్షన్స్లో మనం లెక్క పెట్టాలి. మొత్తం 12 బాక్సులు వస్తాయనండి. ఈ 12 బాక్సుల్లోనే మనం సూర్యుడు ఉన్న స్థానాన్ని బట్టి మీరు పుట్టిన సమయం అదేనా కాదా అని చెప్పి మీరే నిర్ధారించుకోవచ్చు. ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే, టైం సరిగా లేని వాళ్ళకి, లేదు అంటే ఓన్లీ ఈ చార్ట్ ఏదైతే ఉందో ఈ చార్ట్ మాత్రమే ఉందండి, మాకు మిగిలిన విషయాలు తెలియట్లేదు అని అంటే, ఈరోజు వీడియోలో నేను కేవలం టైం మాత్రమే చెప్తున్నాను. ఫర్దర్గా రాబోయే వీడియోల్లో చాలామందికి ఏంటంటే చార్ట్ ఉంటుంది కానీ టైము ఉండదు, డేటు ఉండదు, మంత్ ఉండదు. అవి కూడా ఎలా గుర్తుపట్టాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ అయితే టైం మాత్రమే చెప్తున్నాను. ఈ టైం చెప్పినప్పుడు చాలా క్లియర్గా ఇక్కడ ఇచ్చాను చూడండి. మీ జాతకంలో లగ్నంలోనే గనక సూర్యుడు ఉన్నారు అని అనుకోండి, మీ జాతకంలో లగ్నంలో సూర్యుడు ఉంటే అది మీరు పుట్టిన సమయం సుమారుగా ఉదయం 6 నుండి 8 గంటల మధ్యలో పుట్టుంటారు అని అర్థం చేసుకోవాలి. అలాగే మీ జాతకంలో 12వ స్థానంలో సూర్యుడు ఉన్నారనుకోండి, ఉదయం 8 నుండి, అదే మీకు 12వ స్థానంలో సూర్యుడు ఉన్నారు అనుకోండి, మీరు పుట్టిన సమయం ఉదయం 8 నుండి ఉదయం 10 గంటల లోపు అయి ఉంటుంది. అలానే సూర్యుడు 11వ స్థానంలో ఉంటే పుట్టిన టైము ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 మధ్యలో పుట్టుంటారు. 10వ స్థానంలో సూర్యుడు ఉన్నవాళ్ళు మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో పుట్టుంటారు. సూర్యుడు 9లో ఉంటే మధ్యాహ్నం 2 నుండి మధ్యాహ్నం 4 మధ్యలో పుట్టుంటారు. సూర్యుడు 8లో ఉంటే సాయంత్రం 4 నుండి సాయంత్రం 6 మధ్యలో పుట్టుంటారు. అలాగే సూర్యుడు 7వ స్థానంలో ఉన్నారు అనుకోండి, సాయంత్రం 6 నుండి సాయంత్రం 8 మధ్యలో పుట్టుంటారు. అలానే సూర్యుడు 6వ స్థానంలో ఉన్నారనుకోండి, రాత్రి 8 నుండి 10 మధ్యలో పుట్టుంటారు. అలానే సూర్యుడు 5వ స్థానంలో ఉన్నవారు రాత్రి 10 నుండి 12 AM అంటే అర్ధరాత్రి వరకు కూడా ఆ టైంలో పుట్టిన ఉండొచ్చు. అదే సూర్యుడు 4వ స్థానంలో ఉంటే 12 AM టు 2 AM మధ్యలో పుట్టుంటారు. అలానే సూర్యుడు 3వ స్థానంలో ఉంటే 2 గంటల నుండి 2 AM టు 4 AM మధ్యలో జననం జరిగి ఉండాలి. అలానే సూర్యుడు 2వ స్థానంలో ఉన్నారనుకోండి, ఉదయం 4 నుండి సాయంత్రం 6 మధ్యలో ఉంటారు. ఇది ఈ రకంగా మనం జనన సమయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇది కనుక మీరు ఆల్రెడీ మీ దగ్గర టైం ఉంది, అన్నీ ఉన్నాయి, నేను చెప్పిన టైంకి సుమారుగా మ్యాచ్ అయితే, మరీ పావు గంట 20 నిమిషాల కోసం చూడకండి, అది ఒక్కొక్కసారి కొంచెం ఇటు అటు అవుతుంది. సుమారుగా అప్రాక్సిమేట్గా కనుక ఇదే టైం కనుక మీకు ఉంటే మీరు చెప్పింది కరెక్టే గురువుగారు, ఇలాంటి వీడియోలు మరికొన్ని చేయండి. దీన్ని ఏమంటారంటే జనన కాల సవరణ, బర్త్ టైం రెక్టిఫికేషన్లో బాగా ఉపయోగపడుతుందండి. ఈ బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఇదే నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ జనన కాల సవరణ ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడంలో ఉపయోగపడుతుంది. అలానే మామూలు వాళ్ళు చూసినట్టుంటే మీ లగ్నం నుండి సూర్యుడు ఉన్న స్థానాన్ని బట్టి నేను చెప్పిన టైము మ్యాచ్ అయిందా లేదా అనేటువంటి విషయాన్ని, ఏ విషయం కూడా మీరు క్లియర్గా కమెంట్ రూపంలో తెలియచేయండి. నమస్కారం.